కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మరికొద్ది రోజుల గడువు మాత్రమే సమయం ఉండడంతో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదోని ఎమ్మెల్సీ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఇన్ఛార్జ్ బీటీ నాయుడు ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు కలిసి ఓట్లను అభ్యర్థించారు. తెనాలిపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో గల ఉపాధ్యాయులను కలిసి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆదోని ఎమ్మెల్సీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి బీటీ నాయుడు అభ్యర్థించారు. పట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్క టీచర్ని కలిసి ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో టీచర్స్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నది మీరు చూశారని, నెల జీతం కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితుల్లో గత పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల జీతాలు వేయటం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం గంట సమయం కూడా వృధా చేయకుండా పనిచేస్తున్నారని, రాష్ట్రం మరలా అభివృద్ధి బాటలో నడవాలంటే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల్లా మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పండితపు దుర్గా ప్రసాద్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి ఈరోజు మేమందరూ కూడా దాదాపు తెనాలిలో జరుగుతున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ క్యాంప్ ఉందో ఆ క్యాంపులో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మీరందరూ ముద్దుగా పిలిచి ఆలపాటి రాజగారిని ఆయన ఆశీర్వాదించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మా నాయకులందరూ కూడా మేమందరూ కూడా అడిగాం. యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా మొన్ననే దావోస్ వెళ్ళారు. చాలా ఎంఓఎస్ జరిగినాయి. మాకు తెలిసి లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే పార్టీ కూడా లేదా మా నాయకుడికి ఎంకరేజ్మెంట్ రావాలంటే మీ ఆశీర్వాదం కావాలి. అది నిరూపించుకోవడానికి ఈ నెల 27వ తారీఖు మీ అందరికీ అవకాశం వచ్చింది. దయవుంచి ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 2 సార్లుగా ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి గౌరవనీయుల పెద్దలు లక్ష్మణరావు గారు మరి ఏం చేశాడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ఆయన మరి కౌన్సిల్లో ఉంటూ లేదా బయట ఉంటూ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. మేము చెప్తున్నాం, ఆలపాటి రాజగారు మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేసినాడు. మరి ఇప్పుడు శాసన మండలి మీ అందరూ ఆశీర్వాదిస్తే శాసన మండలి సభ్యుడు అవుతాడు. ఆయన అనుభవం, ఆయన నిజాయితీ, ఆయన ఏ విధంగా తెనాలికి చేశాడో లేదా ఈ తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఏవి చేశాడో మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ హోదాలో ఇంకా బాగా చేస్తాడు. మీ కష్టాలు తెలుసు ఆయనకి, అన్నీ తెలుసు ఆయనకి. దయవుంచి ఒక్కసారి ఆలోచన చేయమని ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే గుంటూరు కృష్ణా ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని